పాకిస్తాన్ లో ఆర్మీ చీఫ్ అండ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ వర్సెస్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మధ్య నడుస్తున్న సైనిక రాజకీయ యుద్ధం పతాక స్థాయికి చేరింది. అడియాలా జైలులో నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను 8 నెలలుగా బయట ప్రపంచానికి కానరాకుండా చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. సైనిక వ్యవస్థ తీరు అటు అంతర్గత నిరసనలకు, ఇటు దేశ ఆర్థిక వినాశనానికి ఎలా కారణమవుతుందో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ దేశాన్ని తన ఇనుప గుప్పిట్లో ఉంచుకుని శాసిస్తున్న ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ తన సొంత దేశాన్ని తీవ్రమైన రాజకీయ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడంలో దిట్ట అని మరొకసారి రుజువు చేసుకుంటున్నారు. ఒకవైపు బలూచిస్తాన్ లో సైన్యం జరిపిన వైమానిక దాడుల తర్వాత చిన్నపిల్లలు, మహిళలు సజీవ దహనమై ఆ ప్రాంతం రగిలిపోతుంటే, మరొక వైపు గిరిజన ప్రాంతాలు, ఫ్రంటియర్ ప్రావిన్స్లు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లలో నిరసన జ్వాలలు విపరీతంగా ఎగిసిపడుతున్నాయి. ఇలాంటి అత్యంత మోస్ట్ క్రిటికల్ టైంలో పాక్ సైన్యం దేశం నడిబొడ్డున ఉన్న రావల్పిండిలోని అడియాలా జైలు కేంద్రంగా ఒక కొత్త రాజకీయ రణరంగాన్ని తెరిచింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను గత 8 నెలలుగా జైలులోనే బంధించి, కనీసం ఆయన సొంత లాయర్లకు, కుటుంబ సభ్యులకు కూడా కలవడానికి అనుమతి ఇవ్వకుండా తీవ్ర నిర్బంధంలో ఉంచారు. పాకిస్తాన్ రాజకీయాల్లో ఆనవాయితీగా మారిన దినచర్య, అవినీతి ఆరోపణల కంటే చాలా చిన్నవైన కేసులను సాకుగా చూపి 73 ఏళ్ల వయసున్న ఒక మాజీ ప్రధానిని ఇలా కిడ్నాప్ చేసిన రీతిలో రహస్యంగా నిర్బంధించడం పట్ల ఆయన మద్దతుదారుల్లోనే కాకుండా సాధారణ పౌరుల్లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇమ్రాన్ ఖాన్ ను అణచివేయడానికి పాక్ సైన్యం, లొంగిపోయిన న్యాయ వ్యవస్థ కలిసి మోపిన కేసుల జాబితా చాలా పెద్దది. ప్రభుత్వ తోషా ఖాన్ నుండి అధికారికంగా వచ్చిన విదేశీ బహుమతులను దొంగిలించారనే ఆరోపణల నుండి, యూకే ప్రభుత్వం నుండి రిపాట్రియేట్ అయిన 50 బిలియన్ పాకిస్తానీ రూపాయి నిధులను అల్ ఖాదిర్ ట్రస్ట్ కు మళ్లించారనే తీవ్రమైన కేసుల వరకు వరుసగా బనాయించారు. ఈ అల్ ఖాదిర్ కేసులో సైనిక ఇంజనీరింగ్ విభాగంలో ఒక సాధారణ క్లర్క్ గా చేరి, ఆ తర్వాత టాప్ సైనిక అధికారులను తన మెగా బిల్డర్ ప్రాజెక్టులో భాగస్వాములను చేసి బిలియనీర్ గా మారిన మాలిక్ రియాజ్ పేరు రావడం గమనార్హం. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ తన మూడవ భార్య బుష్రా బీబీని వివాహం చేసుకునే సమయంలో ఇస్లామిక్ విడాకుల చట్టం ప్రకారం 3 నెలల నిరీక్షణ కాలాన్ని పాటించలేదంటూ ఆమె మాజీ భర్త ద్వారా విచిత్రమైన కేసు దాఖలు చేయించారు. చిత్రం ఏమిటంటే, ఆ మాజీ భర్తే ఒకప్పుడు ఇమ్రాన్, బుష్రా బీబీల పెళ్లికి సహకరించి ప్రోత్సహించడం గమనార్హం. ఈ కేసులన్నీ ఎంత వివాదాస్పదమైనప్పటికీ ఒక మాజీ ప్రధానిని జీవితాంతం జైలులోనే మగ్గేలా చేయడానికి తగినంత పెద్ద నేరాలు మాత్రం కావు. మళ్లించారంటున్న డబ్బులతో, అద్భుతమైన వసతులతో కూడిన ఆల్ ఖాదిర్ యూనివర్సిటీని నిర్మించారు. ఇమ్రాన్ ఖాన్ కేవలం ఒక క్రికెట్ లెజెండ్ మాత్రమే కాదు, సామాజిక సంక్షేమంలో ప్రపంచవ్యాప్తంగా చెరగని ముద్ర వేసిన వ్యక్తి. లాహోర్, పెషావర్లలో వేలాది మంది పేదలకు ఉచిత వైద్యం అందించే షౌకత్ ఖాను మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రులు, అత్యంత పేద జిల్లాల్లో ఏర్పాటు చేసిన నమల్ యూనివర్సిటీ, ఇమ్రాన్ ఖాన్ ఫౌండేషన్ ద్వారా ఆయన చేసిన ఉచిత సామాజిక సేవలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. అలాంటి ఉజ్వలమైన ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తి కేవలం స్వంత లాభం కోసం అవినీతికి పాల్పడతాడని చెప్పడం నమ్మశక్యం కానిది. ఈ విషయం పాకిస్తాన్ సైన్యానికి బాగా తెలిసినప్పటికీ కేవలం ఆయన ప్రజాదరణను చూసి భయపడి జైలుకే పరిమితం చేశారు. అసలు ఇమ్రాన్ ఖాన్ పతనానికి ఆయన చేసిన అతిపెద్ద పొరపాటు ఆయన ఈగో. సైనిక వ్యవస్థను దాటి తానే స్వయంగా దేశాన్ని నడిపించగలనని, పాకిస్తాన్ అసలైన పవర్ సెంటర్ అయిన ఐఎస్ఐ చీఫ్ ను కూడా తానంతట తానే ఎంపిక చేసుకోవచ్చని ఆయన భావించారు. ఆ సమయంలో ఐఎస్ఐ చీఫ్ గా ఉన్న ఆసిమ్ మునీర్, ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ అనుచరులు, మిత్రుల ఆర్థిక అక్రమాల గురించి ఇమ్రాన్ ఖాన్ కు బ్రీఫింగ్ ఇచ్చారు. దాంట్లో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇమ్రాన్ మునీర్ ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుండి తక్షణమే తప్పించారు. అక్కడే వారిద్దరి మధ్య తీవ్రమైన వ్యక్తిగత వైరం ప్రారంభమైంది. ఆ తర్వాత మునీర్ స్థానంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ ను ఇమ్రాన్ ఖాన్ నియమించారు. కానీ ఆసిమ్ మునీర్ సరైన సమయం కోసం వేచి చూశారు. 2022లో ఇమ్రాన్ ఖాన్ దౌత్యపరంగా తన సొంత ఉచ్చులో తానే పడిపోయారు. రష్యా ఉక్రెయిన్ పై సైనిక దాడి ప్రారంభించిన సరిగ్గా అదే రోజు ఇమ్రాన్ ఖాన్ మాస్కో పర్యటనకు వెళ్లడం, అక్కడ ఆయన చూపించిన ఉత్సాహం పాక్ సైన్యానికి ఇష్టం లేకపోవడమే కాకుండా అగ్రరాజ్యం అమెరికాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. యుఎస్ లోని పాకిస్తాన్ రాయబారిని పిలిపించి ఇమ్రాన్ ను ప్రధాని పదవి నుంచి తప్పించారని పరోక్షంగా హెచ్చరించారు. ఈ సంభాషణల సైఫర్ కవర్ పత్రాలు లీక్ అవ్వడం, ఆ తర్వాత అమెరికా మద్దతుతో పార్లమెంట్లో 13 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం
అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ పదవి కోల్పోవడం వేగంగా జరిగిపోయాయి. పదవి కోల్పోయిన ప్రజల్లోకి వెళ్లిన ఇమ్రాన్ భారీ బహిరంగ సభల్లో అమెరికా రాసిన సీక్రెట్ కేబుల్ పేపర్లను ఊపుతూ ఉపన్యాసాలు ఇవ్వడంతో ఆయనపై అధికారిక రహస్యాల చట్టం కింద 10 ఏళ్లు జైలు శిక్ష పడేలా కేసు పెట్టారు. ఇక రెండవసారి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయినప్పుడు ఆయన మద్దతుదారులు వేలాదిగా రోడ్లపైకి వచ్చి లాహోర్ కార్ప్స్ కమాండ్ ఇల్లు, ఐఎస్ఐ కార్యాలయాలపై దాడులకు దిగారు. పాకిస్తాన్ సైనిక చరిత్రలోనే ఆర్మీకి వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద తిరుగుబాటు ఇది. దీనిని ఆసరాగా చేసుకున్న ఆసిం మునీర్ ఇమ్రాన్ ఖాన్ పై మరణశిక్షకు దారితీసే ఉగ్రవాద ప్రేరేపణ కేసులు కూడా మోపారు. ఇలా మొత్తం 150కి పైగా కేసులు బనాయించడంతో ఇమ్రాన్ ఖాన్ తన శేష జీవితాన్ని కోర్టులు, జైలు చుట్టూ తిరగడానికే సరిపోతుంది. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ కు అండగా ఉన్న మాజీ ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ ను కూడా మునీర్ జైలులో బంధించి తన పగ తీర్చుకున్నారు. ప్రస్తుతం జనరల్ ఆసిం మునీర్ పాకిస్తాన్ లో తిరుగులేని మహానాయకుడిగా, అత్యున్నత పవర్ సెంటర్ గా చలామణి అవుతున్నారు. ఫీల్డ్ మార్షల్ హోదా, సాంప్రదాయ బలగాలపై సంపూర్ణ ఆధిపత్యం సాధించారు. కానీ వెలుపల మాత్రం పాకిస్తాన్ నాశనపు అంచులకు చేరుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ లేటెస్ట్ డేటా ప్రకారం ఫెడరల్ రుణం ఏకంగా 83 ట్రిలియన్ పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. ఐఎంఎఫ్, ఇతర దేశాల అప్పులు దీనికి అదనం. ఇటువంటి వినాశనకర ఆర్థిక పరిస్థితుల్లో మునీర్ ఈ అణచివేత ధోరణి వల్ల ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో కూడా ప్రజలు సైన్యానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చే ప్రమాదం ముంచుకొచ్చింది. మునీర్ ఇప్పుడు పులితోక పట్టుకున్న చందంగా మారారు. ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చెయ్యలేరు, అలా అని ఎల్లకాలం జైలులోనే దాచిపెట్టలేరు. ఈ సైనిక అహంకారం మున్ముందు పాకిస్తాన్ ను ఏ ఘోర విపత్తులోకి నెడుతుందో వేచి చూడాల్సిందే.